అడ్డం తీసేసింది, రోడ్డు పోవడానికి లేదు. మనం ఎటెక్కాలి కదా, అట్లేదు. మళ్ళీ అక్కడ నుంచి వెనక్కి వచ్చి ఇటు పైకి ఇచ్చాం. ఏడకి వచ్చేది అడ్డు వెళ్ళడానికి రూట్ లేదు, ఎటు వెళ్ళాలో కూడా అర్థం కావట్లేదు. అది పరిస్థితి. ఇప్పుడు చిన్నకాకాని దగ్గర నుంచి మనకి వెంకటపాలెం వరకు అసలు పైకి ఎక్కడానికి ఏం లేదు కదా. మేమటు మళ్ళీ 5 కిలోమీటర్లు జర్నీ చేసాం, మళ్ళీ అక్కడ నుంచి రిటర్న్ వచ్చి వెళ్తున్నాం అన్నమాట. ఎందుకని అసలు వర్క్ అవ్వలేదో ఏందో అర్థం ఉంటుంది. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు, ఎక్కడికి వెళ్ళాలి? అది వెళ్ళాం ఫస్ట్, ఆ రూట్ వెళ్ళాలి కదా. అటు వెళ్తే అడ్డం పెట్టేసింది, ఏం లేదు. మళ్ళీ ఇటుకు వచ్చేసాం, 5 కిలోమీటర్లు ఎందుకు వచ్చేసి మళ్ళీ ఇటు అవతలకి వెళ్ళాలి. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలా మాకే అర్థం, అది కన్ఫ్యూజ్లో ఉంది. అంటే సర్వీస్ రోడ్లు లేవు అంటే పూర్తి కాలేదు. పూర్తి కావాలి. మరి ఇట్లా ఎదురుగా వెళ్ళినప్పుడు మరి ప్రమాదాలు జరుగుతాయి కదా. మరి జరుగుతాయి. బయట నుంచి వచ్చే వాళ్ళకి ఎట్లా అండి, పైకి ఎక్కడానికి లేదు సర్వీస్ రోడ్లో? అదే చెప్తున్నా, గేదెలు పైకి ఎక్కుతున్నాయి అని చెప్పి ఇక అందుకని చెప్పేసి ఓపెన్ చేసినా మళ్ళీ క్లోజ్ చేశారు. ఆల్రెడీ ఓపెన్ చేశారు. ఓపెన్ చేసేసి అంతా గేదెలు కదా పైకి ఎక్కుతున్నాయి అని చెప్పేసి అథారిటీ వాళ్ళు క్లోజ్ చేసేసారు. ఇప్పటి వరకు మీరు ప్రత్యక్షంగా చూసి విన్నటువంటి బాధలు అనేటువంటివి విజయవాడ పడమర బైపాస్ రోడ్డు మీద నిత్యం రాకపోకలు కొనసాగించేటువంటి వాహనదారుల యొక్క అవస్థలు, గుంటూరు విజయవాడ నగరవాసులతో పాటు అమరావతి రాజధాని ప్రజానీకానికి విజయవాడ పడమర బైపాస్ రోడ్డు అందుబాటులోకి వచ్చిందనేటువంటి సంతోషంతో పాటు ఇప్పటి వరకు సర్వీస్ రోడ్లు కావచ్చు, ఎగ్జిస్ట్ వేస్ కావచ్చు అందుబాటులో పూర్తి స్థాయిలో రాకపోవడంతోనే వాహనదారులు మాత్రం ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. గుంటూరు జిల్లా చిన్నకాకాని దగ్గర నుంచి కృష్ణా జిల్లా గొల్లపూడి వరకు మొత్తం 17.88 కిలోమీటర్ల మేర ప్యాకేజీ పూరి కింద ఈ విజయవాడ పడమర బైపాస్ రోడ్ నిర్మాణ పనులు చేపట్టారు. వాటిలో 3.2 కిలోమీటర్ల మేర కృష్ణానదిపై బ్రిడ్జి నిర్మాణ పనులు చేపట్టారు. అంటే వెంకటపాలెం దగ్గర నుంచి చిన్నకాకాని వరకు రోడ్డుకి ఇరువైపులా ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో సర్వీస్ రోడ్లు అందుబాటులోకి రాలేదు. మరోవైపు 2 రోడ్ల అనుసంధాన ప్రక్రియ అనేటువంటిది ఓ కొలిక్కి వచ్చిన నేపథ్యంలో వచ్చే ఉగాది నుంచి చిన్నకాకాని వద్ద అటు హైదరాబాద్ నుంచి గుంటూరు వెళ్ళే వాళ్ళు కావచ్చు, లేదంటే గుంటూరు నుంచి హైదరాబాద్ వెళ్ళేటువంటి వారికి ఎవరికి ఎలాంటి జిగ్జాగ్లు ఇబ్బందులు లేకుండా హైవే మీద రాకపోకలు కొనసాగించడానికి అనుమతిస్తామని హైవే అధికారులు ప్రకటించారు. గుంటూరు వైపు నుంచి కావచ్చు, మంగళగిరి వైపు నుంచి కావచ్చు ఎవరైనా వాహనదారులు రాజధాని వెళ్ళాలంటే కేవలం వెంకటపాలెం దగ్గర మాత్రమే యూటర్న్ తీసుకునే అవకాశం ఉన్న నేపథ్యంలోనే ఎక్కువ మంది అంటే చిన్నకాకాని నుంచి కావచ్చు, లేదంటే నిడమరు వైపు నుంచి కావచ్చు సర్వీస్ రోడ్డు గుండా వెళ్ళడానికి ఆసక్తి చూపిస్తున్నారు. కానీ సర్వీస్ రోడ్డు గుండా వెళ్ళినటువంటి వారికి మాత్రం అక్కడ కొంతవరకు మాత్రమే పనులు పూర్తయిన నేపథ్యం తిరిగి యూటర్న్ తీసుకుని వెనక్కి రావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి అని చెప్తున్నారు వారు. మరోవైపు ఈ సర్వీస్ రోడ్లు అందుబాటులో రాని కారణంగానే ఎక్కువ మంది టూ వీలర్స్ కావచ్చు, లేదంటే కారు యజమానులు కావచ్చు ఎవరైనా సరే ప్రమాదం అని తెలిసినప్పటికీ ఆపోజిట్ డైరెక్షన్లో వాహనాలు రాకపోకలు కొనసాగిస్తూ ఉన్నారు. అది మాకు ప్రమాదం అని తెలుసు, కానీ తప్పని పరిస్థితుల్లోనే ఇట్లా ఆపోజిట్ డైరెక్షన్ వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది అంటున్నారు వారు. హైలాండ్ రోడ్డు పాయింట్ దగ్గర నుంచి సర్వీస్ రోడ్డు గుండా రాజధాని వెళ్ళాలనుకునేటువంటి వారికి ఈ సర్వీస్ రోడ్డు పూర్తి స్థాయిలో కంప్లీట్ కాలేదు. అదేవిధంగా నిడమరు అండర్ పాస్ దగ్గర నుంచి ఎస్ఆర్ఎం యూనివర్సిటీ వైపు వెళ్ళాలనుకునేటువంటి విద్యార్థులు కావచ్చు, సాధారణ ప్రజానికానికి కూడా సర్వీస్ రోడ్డు పూర్తి స్థాయిలో అందుబాటులో లేదు. చాలామందికి తెలియక చివరి వరకు వెళ్ళి తిరిగి యూటర్న్ తీసుకొని వెనక్కి రావాల్సిన పరిస్థితి ఏర్పడుతున్న నేపథ్యంలోనే సాధ్యమైనంత వరకు భారం అని తెలిసినప్పటికీ హైవే మీద రాకపోకలు కొనసాగించడం బెటర్ అంటున్నారు అధికారులు. ఇక వెంకటపాలెం దగ్గర నుంచి మంగళగిరి లోపలికి రావాలనుకునేటువంటి వాళ్ళకు కూడా కష్టాలు తప్పటం లేదు. వెంకటపాలెం దగ్గర నుంచి డైరెక్ట్గా సర్వీస్ రోడ్డు అందుబాటులో లేని కారణంగానే మందరం అండర్ పాస్ దగ్గర నుంచి కిష్టాపాలెం మీదుగా హైవేకి మళ్ళీ తిరిగి ఎర్రపాలెం అవుట్స్కట్స్లో ఏర్పాటు చేసినటువంటి సర్వీస్ రోడ్డు గుండా అటు నిడమరు వైపు నుంచి మంగళగిరి లోపలికి రావాల్సిన పరిస్థితి ఏర్పడింది.